అయ్యో అత్తమ్మ బోళ్ళని ఒక్కదాని మీద తోముతానవా నీకు అడుగుతుంది. ఈ దండి బోర్లకు నేను దోముతా, నువ్వు అడుగుతావా? చిన్నది ఏడుస్తాను, ఎత్తుకోపో. వదిన వెళ్దామా, మనం వచ్చి 2 రోజులు అవుతుంది కదా, ఆయనకి ఇంటి దగ్గర ఇబ్బంది అవుతుంది కావచ్చు వంట చేసుకోవడానికి. నువ్వు చెప్పింది నిజమేనే రోహిణి, కానీ వదిన్ని చూసినావా ఎంత బాధగా కూర్చున్నదో. ఆమెను వదిలిపెట్టి రావాలంటే ఎందుకో మనసు రావట్లేదే. సరే తమ్మునికి ఇబ్బంది అయితే నువ్వు వెళ్ళు, నేను 2 రోజులు ఆగి వస్తా. సరే వదిన, మరి నేను అక్కకి చెప్పి వెళ్తా. నైట్ నిద్ర పట్టలేదు అక్క, గింత లేట్గా లేచినావు? అదేం లేదు రోహిణి. అదేంటి రోహిణి, అన్నయ్య ఆఫీస్ పోలేదా? నైటు అన్నయ్యకి వదినకు గొడవ అయినట్టుంది అక్క, అందుకే పొద్దున్న నుంచి వదిన కూడా బాధపడుకుంటున్నది. గొడవ పెట్టుకున్నారా? వదినా, వదిన వస్తున్నా. ఏమైంది వదిన? ఏంటి వదిన, అన్నయ్యతో గొడవ పెట్టుకున్నావా? అసలు ఏమైంది చెప్పు, ఎందుకు ఈ గొడవలు అవుతానే? ఏం చెప్పాలి వదిన, ఆఫీస్కి పోయి 5ంటికి రావాల్సినోడు 11ంటికి వస్తాడు. ఫోన్ చేసి ఇంత లేట్ అయిందని చెప్తే నానా మాటలు తిడతాడు, ఇంటికి వచ్చి ఘోరంగా కొడతాడు వదిన. ఊకు వదిన, బాధపడకు వదిన. అయినా ఆఫీస్కి పోయినోనికి నైట్ 12 వరకు ఏం పని ఉంటుంది? ఎందుకు వదిన అంత లేటు? ఏం చెప్పాలి వదిన, ఆఫీస్లో ఎవరితో కొలిక్ పరిచయం అయింది, దాంతోనే 12 వరకు తిరుక్కుంటుంటాడు. ఇంటికి వచ్చిన వెళ్ళి కూడా దాంతోనే ఫోన్లో మాట్లాడతాడు. ఊకో వదిన, మనం ఆడోళ్ళమేమో బయటకు పోయిన మొగోడు ఎప్పుడత్తడా అని గల్మలు పట్టుకొని చూసుకుంటుంటాం. బయటకు పోయిన మొగోడేమో చేసే పనులు గిట్లున్నాయి. నా మొగుడు అని 24 గంటలు మొగుని గురించి ఆలోచిస్తే, ఈ మొగోళ్ళేమో పిల్ల అన్నదిలేసి బయటలతో తిరుగుడైంది వదిన. ఏమనుకుంటున్నావు వదిన, మన ఆడవాళ్ళ బతుకులే ఇంత. మగవాళ్ళు ఏది చేసినా నడుస్తుంది. వాళ్ళు తిడితే ఇలా కూర్చుంటే ఏడవడం తప్ప మనం చేసేది ఏముంది వదిన. అయినా నువ్వు చాలా లక్కీ వదిన, మా అన్నయ్య లాంటి మంచి భర్త నీకు దొరికిండు.